శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తూ ఈ వృషభ రాశి వారికి గ్రహ గోచార పరిస్థితులు చూసినట్లయితే గురుడు మేషరాశి జన్మస్థానమందు ఉండడం, లాభస్థానాల్లో రాహువు, దశమ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు గురువు ఉండడం, గురు శుక్ర మౌఢ్యాలు సూర్య చంద్రగ్రహణాల కారణం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పూర్తి సమయం వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయని చెప్పచ్చు. తదనుగుణంగా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3 ఇలా గోచరిస్తున్నాయి. అంటే ఓవరాల్గా వృషభ రాశికి ఈ సంవత్సరం 45% మాత్రమే అనుకూలంగా ఉంది. మిగిలినటువంటి 55% ఇబ్బందికర వాతావరణం గోచరిస్తుంది. సో జరిగే వాటిని మనం ఎలా అడ్డుకట్ట వేసుకోవాలా, మంచిని ఎలా వృద్ధి చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రతినిత్యము అక్షంతలు పడుతూనే ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు వారికి ఏమాత్రం ఎదురు గాలి వీచినా ఇష్టం లేని ప్రాంతాలకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సంవత్సరం గడ్డు కాలం అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా పోవడానికి బంధుత్వంలో ఒక మందర లాంటి స్త్రీ ప్రవేశించడం, కలతలు, బంధువర్గం వారితో విరోధం, అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. సో ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో ఎక్కువగా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా సమయము, కాలము, శారీరక శ్రమ, మానసిక శ్రమ, ధన వ్యయం. కాబట్టి వారిని కలవకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకు 2వ ఛాన్స్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు 2వ పంటలో ఆశించిన మేర దిగుబడి రాదు. తద్వారా రుణభారం పెరుగుతుంది. సరుకులు నిల్వ చేయడానికి అధికారులు సరుకులు కనుక నిల్వ చేసినట్లయితే ధరలు లేవని ఎక్కడ దాచినట్లయితే, రహస్యంగా దాచినట్లయితే తనిఖీ అధికారుల యొక్క ప్రభావం చేత గద్దను తనుకుపోతారు. జాగ్రత్త. రాజకీయ నాయకులకు ప్రజల్లో పలుకుబడి తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు, చిక్కులు, కలహాలు, కుటుంబంలో సుఖశాంతులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆస్తి అమ్మడం, ధన వ్యయం, జాయింటుదారులతో మనస్పర్ధలు, వ్యసనాలకు అలవాటు పడటం, ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడడం, శరీరానికి గాయాలవడం, స్త్రీలతో విరోధాలు, ఉదర సంబంధమైన బాధలు, ప్రభుత్వ అధికారులతో విరోధం, కోర్టు వ్యవహారాలు పరిష్కారం రాకపోవడం, వివాహాది శుభకార్యాలు ఆటంకాలతోనే ముగియడం, ఇవన్నీ ప్రధానమైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటువంటి వ్యతిరేక పవనాల నుంచి అనుకూల పవనాలుగా మార్చుకోవడం కోసం 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలుగా భావించి సోమవారం, గురువారం, శనివారం అదృష్ట వారాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఈ సంవత్సరం అంతా అవకాశం దొరికినప్పుడల్లా ఉలవలు నానబెట్టి గోసేవ చేయడం మంచిది. దర్భ, నేయి కాల్చి ఆ భస్మాన్ని 365 రోజులు నిత్య తిలక ధారణ చేసినట్లయితే కొంతమేర మీకు ఉపద్రవాల నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా మీకు కూడా మంచి ఫలితాలు రావాలని మరొకసారి ఆశీస్సులు అందిస్తూ ఈ సంవత్సరం ఆనందకరంగా ఉండాలని కోరుకుందాం.